కామారెడ్డిలో ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగామని అన్నారు మంత్రి సీతక్క. పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించామన్నారు. విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం, పారిశుద్ధ్య విభాగాలను అలర్ట్ చేశామన్నారు. నష్టము జరగకుండా కాపాడుకోగలిగినాము. సో దీనికి మాకు కూడా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉన్నాం. ముందస్తుగా కూడా ఎక్కడెక్కడ వాగులు కానీ చెరువులు కానీ ఉధృతి ఎక్కడుందో అవన్నీ కూడా అంచనా వేసుకొని ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషను, తర్వాత హెల్త్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ వారందరూ అలర్ట్గా ఉండాలని చెప్పినాం. జరిగిన నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్స్ తెగిపోవడం జరిగిందో వాటిని రిస్టోర్ చేస్తూనే మరి పర్మనెంట్ వర్క్స్ కోసం కూడా నివేదికలు పంపాలని, అంచనాలు పంపాలని కూడా కోరడం జరిగింది. ప్రాణ నష్టము